అసలు జ్యోతిష్యం అనేది ఋషుల పరంపర జ్ఞానంతో వచ్చింది. జ్యోతిష్యం అది ప్రకృతిని అక్కురం చేర్చుకుని ప్రజల సుభిక్షతను కాపాడేది జ్యోతిష్యం. ఏ శాస్త్రం ఎప్పుడు పుట్టారో చెప్పేది కూడా జ్యోతిష్యం. ఆ జ్యోతిష్ శాస్త్రం వల్లే మహాభారతం అనేది ఎప్పుడు జరిగింది, అందులో ఉన్న వర్ణనను బట్టి ఇంత గొప్ప శాస్త్రాన్ని ఒక వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారం నుంచి దాటి ఒక కుటుంబ వ్యవహారంలోకి దూరిపోయి ఆ కుటుంబంలో ఉన్న మహిళామణులు ఒక మనోవేద చెందే విధంగా తయారవుతున్న వీళ్ళందరినీ ముందు సంఘం తరపున అందరూ మొత్తం సమాజం తరపున అందరూ ఖండించారు అలాంటి వ్యాపారాన్ని, అలాంటి వ్యక్తుల్ని. సో అలాంటి దాంట్లో ఉద్దనుడిగా పేరు గాంచాడు వేణుస్వామి గారు. ఒకళ్ళని కాదు, పొలిటికల్ పార్టీలో ఎదు గెలుస్తుంది ఎవరైనా ప్రెడిక్షన్స్ అది ఓకే, చాలామంది సెఫాలజిస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఒక ఎనిమీ ఆఫ్ ది స్టేట్ అని ఒక ఫిల్మ్ ఉంది హాలీవుడ్లో. ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక సెనేటర్ వాకింగ్కి వెళ్తే ఒక ఎన్ఎస్ఏ టీం వస్తుంది. అతను నా ప్రైవేట్ ప్లేస్లోకి ఎందుకు వచ్చారని అడుగుతాడు. మీతో మాట్లాడాలంటారు, మాట్లాడితే నా ఆఫీస్కి రావాలంటాడు. అతను ఏంటంటే ఒక కాంగ్రెస్లో అపోజ్ చేస్తాడు ఒక బిల్ని, ప్రైవసీ బిల్ని. ఆ ఎన్ఎస్ఏ వాళ్ళ తరపున వాళ్ళు వాదించేది ఏంటంటే మన నేషనల్ సెక్యూరిటీ పరంగా మన దేశ రక్షణ కోసం ఇది తప్పదు, ఎవరినైనా సరే వాళ్ళ ఇళ్లలో బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే సర్వేలెన్స్ తోటి వాళ్ళని మానిటర్ చేయొచ్చు అనే బిల్లు తేవాలనుకుంటారు. మీరెవరు అసలు మా బెడ్రూమ్లోకి ఇంట్లోకి రావడానికి, మీరెవరు అసలు, మా ప్రైవసీ లైఫ్ లేదా అని అడుగుతాడు. అందుకని అతన్ని అక్కడ అసెషన్ చేస్తారు, అది ఒక క్రియేట్ చేస్తారు. అలాంటి కథలు హాలీవుడ్లో వచ్చినాయి. అంటే ప్రైవసీ అనేది మనం ఒక ఫోన్ మాట్లాడితే వాళ్ళ పర్మిషన్ తీసుకునే రికార్డ్ చేయాలి. వాళ్ళు వితౌట్ దేర్ పర్మిషన్ మనం రికార్డ్ చేయకూడదు ఫోన్ అసలు. చాలామంది యూట్యూబ్లో ఫోన్ వాయిస్లో పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి కూడా అంత ప్రైవసీకి అంత ఉంది మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. అలాగే అలాంటి వాటిని, అలాంటి ఒక నామ్స్ని దాటి జ్యోతిష్యం అనే గొప్ప శాస్త్రాన్ని వ్యాపారం చేస్తున్న వేణుస్వామి గారు నిజంగా ఇప్పటికైనా మారాలి. మొన్న మారాడు అనుకున్నాం, ఒక ఆంధ్రప్రదేశ్ సేమ్ పార్టీ వస్తుందని చెప్పి అది ఓడిపోయిందని తెలిసాక ఇక్కడి నుంచి చెప్పనని చెప్పాడు. అలాంటి రియలైజేషన్లో ముందుకు వచ్చి చాలామంది అమ్మాయిలు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా కాలం తర్వాత బయటకు వచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్డ్గా ఎదుగుతున్నారు. మీద మగాళ్ళంటే ఆయన రామబాబు గారు చెప్పినట్టు దుర్గుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లేడీస్ మగతనం అంటే లేడీస్ని సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడటం మగతనం. వాళ్ళని రెస్పెక్ట్ చేయటం, వాళ్ళని ఎస్కార్ట్ చేయడం అనేది మగతనం అవుతుంది తప్ప మహిళామణులు బాధపడే విధంగా ఇలాగ చేయటం అసలు ముందు ఇలాంటి వాటిని స్పేర్ చేయకూడదు. ఎవరైతే దీన్ని బాధితులు ఉన్నారో వాళ్ళు ముందు సుమోటోగా కాకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళు కంప్లైంట్ చేయాలి, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటిది కంప్లైంట్ చేయాలి. వాళ్ళు ఎవ్వరూ చేయలేని పని ఈ రోజున ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, ఫిలిం ఫ్రెటర్నిటీలో భాగంగా మేము మనం ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఫిలిం జర్నలిస్టులు వేరేగా ఉన్నాం, మేము 25th క్రాఫ్ట్ లాగానే ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ రెస్పెక్ట్ని కాపాడడానికి ఫిలిం ఫ్రెటర్నిటీలో ఒకరికి జరిగిన దానికి ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఒక జర్నలిస్టే కాదు, మొత్తం అసోసియేషన్ అన్ని ఫిలిం ఇండస్ట్రీ ఒకే వాయిస్ తోటి ఇలాంటి వాటిని మన పర్సనల్ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఎవరు, మీకు ఆ హక్కు లేదు, మాకు ప్రైవసీ ఉందని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. సో దానికి ముందడిగేసిన జర్నలిస్ట్ అసోసియేషన్ నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ దీనికోసం ఎక్కడి దాకా వెళ్ళడానికి మా డైరెక్టర్ అసోసియేషన్ మీ తోటి ఉంటుందని తెలియజేస్తూ, డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక వాయిస్తో వచ్చి ఇలాంటి మళ్ళీ ముందు ఎవరో చేయడానికి సాహసించని ఒక నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.